హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్ ప్రాజెక్టులో అయితే టిక్ వ్యాలెట్ అనేది మన ముందుకైతే ఇంకా రాలేదండి. సో ఎందుకు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది, అసలు మన టిక్ వ్యాలెట్లో జరుగుతున్న మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలండి. సో ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఇది మన టిక్ వ్యాలెట్కి సంబంధించిన ఇమేజ్ అండి. సో మన కోర్ టీం వాళ్ళైతే రీసెంట్గా అయితే ఈ యొక్క పోస్ట్ అయితే మన ముందుకైతే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగిందండి. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే కింద మనకి డిపాజిట్ అడ్రస్ అని, సెండ్ టు అడ్రస్ అని రెండు ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో వన్స్ మనకి టిక్ వ్యాలెట్ యాప్ వచ్చిన తర్వాత మన టిక్ కాయిన్స్ అనేది వ్యాలెట్ టు వ్యాలెట్ అంటే పీటీపీ మార్కెట్ అనేది స్టార్ట్ అయితే కాబోతుందండి. సో అప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఆ యొక్క యాప్ తాలూకా ఒక డెమో పిక్ అండి ఇది. సో మీకు అర్థం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనందరికీ డౌట్ ఏంటండి, ఆగస్టు 20వ తారీఖు అయితే మనకి టిక్ వ్యాలెట్ అయితే రాబోతుంది అని మన కోర్ టీం వాళ్ళు అయితే మనకైతే అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి. కానీ అది జరిగిందా అంటే ఖచ్చితంగా జరగలేదని చెప్పాలండి. సో ఎందుకంటే ఇది ఒక నార్మల్ వ్యాలెట్ అయితే కాదండి. సో మన టోరియం ప్రాజెక్ట్లో కానీ ఇంకా అదేవిధంగా వేరే వేరే ప్రాజెక్టులో మనకు వచ్చే నార్మల్ వ్యాలెట్ కాదండి. ఇది ఒక వెబ్3 వ్యాలెట్ అనమాట. అంటే మన కాయిన్తో పాటు ఈ గ్లోబల్ వైడ్గా ఉన్న బిట్ కాయిన్ కానీ, ఎథీరియం కానీ, టీఆర్ఎక్స్ కాయిన్ కానీ, రకరకాల కాయిన్స్ అన్నీ కూడా అంటే గ్లోబల్ వైడ్గా ఉన్న బ్లాక్ చైన్ ద్వారా రన్ అయ్యే టోకెన్స్ని కూడా మనమైతే ట్రేడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వబోతున్నారండి. సో అందుకే మనకైతే యాప్ అనేది అక్కడ అనుకున్న టైంకి అయితే రాలేదండి. సో మనందరం కూడా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ అయితే కావడం జరిగిందండి. సో ఆగస్ట్ 20వ తారీఖు అయితే రావాల్సింది యాక్చువల్గా, కానీ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని కొత్త మార్పుల్ని దాంట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మన కోర్ టీం వాళ్ళు స్టార్టింగ్లో అనుకున్న దానికంటే కూడా డిజైనింగ్ అనేది కొంచెం చేంజ్ చేయాలి, ఇంకొన్ని ఫీచర్స్ ఎక్కువ ఇవ్వాల ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. కాబట్టి మనకైతే ఆగస్ట్ 20వ తారీఖు రావాల్సిన టిక్ వ్యాలెట్ అయితే మనకైతే ఇంకా రాలేదండి. సో దీనికి సంబంధించి అయితే మన కోర్ టీం వాళ్ళు అయితే స్పందించారండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన కోర్ టీం వాళ్ళు దాదాపుగా వచ్చేసింది, టిక్ వ్యాలెట్ వస్తుంది. టిక్ వ్యాలెట్ అనేది మరోసారి వాయిదా వేయాల్సి వచ్చిందని మీరు చాలామంది నిరాశ చెందారని మాకు తెలుసు. మరియు నిజాయితీగా చెప్పాలంటే మీ అసంతృప్తిని మేము అర్థం చేసుకోగలం. సో ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అది టైంకి జరగకపోతే సాధారణంగా మనం మనుషులం కాబట్టి, మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఆ డిసప్పాయింటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో నాలో ఉంది, మీలో ఉంది, మనందరిలో కూడా ఆగస్ట్ 20వ తారీఖు రాలేదు అనే ఒక డిసప్పాయింట్నెస్ అయితే ఉందండి. సో అలానే మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ని అయితే ఇక్కడ ఒక ఫేక్ ప్రాజెక్ట్ అని, స్కామ్ ప్రాజెక్ట్ అని మనమైతే స్టాంప్ వేయడానికి అయితే మనలో ఎవరికైతే అవకాశం లేదని చెప్పాలని. ఎందుకంటే కొంతమంది అయితే ఇక్కడ ఫ్రీగా నెగిటివిటీ కూడా స్టార్ట్ చేశారు మన యొక్క ప్రాజెక్ట్ గురించి అయితే. సో వాళ్ళైతే మైనింగ్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట. కానీ ఒక విషయం అండి, ఏదైనా ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే కమ్యూనిటీ బలంతో పాటు మనకి మంచి బలమైన టీం అయితే ఉండాలండి, ఆ టెక్నికల్ టీం అనేది. సో మన వాళ్ళైతే చాలా బాగా తయారు చేస్తున్న నమ్మకం అలా ఉందండి. ఎందుకంటే డెమో ఈ పిక్ కూడా ఇచ్చారు. సో గతంలో కూడా మనకి టిక్ చైన్ యాప్ కూడా చెప్పిన డేట్కి అయితే రాలేదండి. సో 2-3 డేస్ తర్వాతే వచ్చిందనమాట టిక్ చైన్ యాప్ కూడా, మీకు తెలిసిన విషయమే. దాంతోపాటు మన యొక్క కేవైసీ కూడా చెప్పిన రోజైతే రాలేదండి, నెక్స్ట్ డే అయితే వచ్చిందనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయండి. కాబట్టి మన యొక్క ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి మనం మొదటి నుంచి చివరి వరకు ఉంటేనే మనకు ఖచ్చితంగా విజయం అయితే దక్కుతుందండి. కాబట్టి అవి చెబుతున్నా అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో ఎప్పుడు వస్తుంది మన టిక్ వ్యాలెట్ అని డౌట్ రావచ్చండి. మనకి ఎగ్జాక్ట్గా డేట్ మెన్షన్ చేయలేదండి. సో ఎందుకంటే డేట్ చెప్పి ఆ రోజు కల్లా, ఆ టైం కల్లా వర్క్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం కంటే కూడా ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ముందుకు రావడం బెటర్. కాబట్టి ఈ విధంగా వీళ్ళైతే మనకు ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఒకటే చెబుతున్నాను, మీరైతే పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్ మీద అయితే. మనకి డిలే అయినా సరే, లేట్ అయినా సరే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది అన్నమాట టిక్ ప్రాజెక్ట్ అనేది. సో మనం కోరుకుంటున్న టిక్ వ్యాలెట్ కూడా మన ముందుకైతే అతి త్వరలో రాబోతుందండి. సో ఎక్కువ రోజులైతే టైం తీసుకోదండి, కొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతుందన్నమాట. కాకపోతే ఓర్పు, సహనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలాసార్లు చెప్పాను, మైనింగ్ ప్రాజెక్ట్ అనేది మనకు ఒక పాఠం కూడా నేర్పిస్తూ ఉంటుంది, అదే మనకు ఓర్పు, సహనం. సో ఆ రెండు ఉంటేనే ఇలాంటి మైనింగ్ ప్రాజెక్టులో మనకు విజయం దక్కుతుందని ఎన్నోసార్లు చెప్పానండి. ఏదైనా కేవీసీ సంబంధించి కానీ, మైగ్రేషన్ గురించి కానీ, లిస్టింగ్ గురించి కానీ, ఇంకేదైనా సంబంధించి డిలే అయినప్పుడు మనం నిరుత్సాహపడతాం సాధారణంగా. కానీ అదే ఫైనల్ అయితే కాదండి, అది జస్ట్ పోస్ట్ పోన్ మాత్రమే అది.
సో అందుకే చెబుతున్నాను ఎప్పటిలాగే నమ్మకంగా ఉండండి, అందరూ యాక్టివ్‌గా ఉండండి, మైనింగ్ అయితే చేయండి. సో ఫైనల్‌గా గెలిచేది మనందరమే అనమాట. కాబట్టి ఆ విషయం ఖచ్చితంగా మీ అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే మనకి ఈ పోస్ట్ గురించి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో పీటీపీ అనేది చాలా చాలా ఫాస్టెస్ట్‌గా మనకైతే రన్ కాబోతుందని చెబుతున్నారు. వన్స్ మనకి వాలెట్ వచ్చిన తర్వాత పీటీపీ మార్కెట్ అయితే చాలా బాగా వర్క్ అయితే కాబోతుంది. సో ఈ ఆలస్యం అనేది మంచి అవుట్‌పుట్ కోసం మాత్రమే. ఈ ఆలస్యం మొత్తం కూడా ఒక మంచి అవుట్‌పుట్ కోసం మాత్రమే అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని ముందుకైతే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్‌గా అయితే. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నప్పుడు మంచి వచ్చినప్పుడు ఎంత సంతోషపడతామో, ఒక నెగెటివ్ జరిగినప్పుడు గానీ, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు గానీ మనం కలిసే ఉండాలి. మొదటి నుంచి చివరి వరకు కలిసి ఉంటేనే ఒక ప్రాజెక్ట్‌కి మనకు ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటామండి. సో అందుకే చెబుతున్నాను. అందరూ కూడా తప్పకుండా మైనింగ్ అయితే చేస్తూ ఉండండి. మనకి టిక్ వాలెట్ అనేది వచ్చేస్తుంది త్వరలోనే. డేట్ ఇక్కడ మెన్షన్ చేయలేదండి. ఎందుకంటే ఆ రోజుకల్లా డేటు ఎందుకు ఇవ్వట్లేదంటే వర్క్ అనేది పెండింగ్ ఉందనుకోండి ఇబ్బంది కదండీ. సో అందుకోసం మనకైతే ఇక్కడ డిలే అవుతుందనమాట. ఇది నార్మల్ వాలెట్ అయితే ఇన్ని ఇబ్బందులు ఉండవు. కానీ మనం తీసుకొచ్చేది వెబ్3 వాలెట్. మన యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఉంది కదండీ, వెబ్3 వాలెట్. సేమ్ అదే విధంగా మన కాయినే కాకుండా గ్లోబల్ వెడెన్ కాయిన్స్ మొత్తం మనమైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడ్ చేసుకోవచ్చనమాట అక్కడైతే. సో అలాంటి అత్యుత్తమ వాలెట్ వస్తుంది కాబట్టి ఈ ఆలస్యం అవుతుంది అని ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలండి. కొంచెం ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు అర్థమైద్దండి. ఎందుకు ఈ యొక్క యాప్ అనేది ఇంత ఆలస్యం అవుతుందని. టిక్ చైన్ కూడా మనకి ఎర్లీగానే వచ్చింది 2-3 డేస్‌లో. మనకైతే టిక్ వాలెట్ అనేది కొంచెం ఆలస్యం అయితే అవుతుందనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. కానీ పక్కాగా వస్తుందన్నమాట, డౌటే లేదు ఆ విషయంలో అయితే. కానీ అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అనే విషయం కూడా ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకొని కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే మనకి వీళ్ళు చూస్తున్నారన్నమాట. ఇంక దాంతో పాటు దాంట్లో మనం ట్రేడ్ చేసుకోవాలి అంటే టిక్ కాయిన్‌లో మనకి మైగ్రేషన్ కంప్లీట్ అయ్యి 30% కాయిన్స్ ముందు వాలెట్‌లోకి వచ్చిన తర్వాత మనం వాటిని సెండ్, రిసీవ్, బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు పీటీపీ మార్కెట్‌లో. సో దీన్నే మనం ఓటీసీ మార్కెట్‌లో కూడా చెప్పుకోవచ్చండి. మనకి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు చాలామంది కూడా వచ్చిన డౌట్ ఏంటంటే మన యొక్క పీటీపీ ప్రైస్ ఎంత ఉండవచ్చు? టిక్ కాయిన్‌కి సంబంధించిన పీ2పీ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారండి. సో దానికి సంబంధించి అయితే నా వరకున్న సమాచారాన్ని చెబుతున్నాను. సో ఈ యొక్క పీటీపీ ప్రైస్ అనేది ఒక వ్యక్తి అంటే నేను కానీ, వేరే వాళ్ళు కానీ ఇలా చెబితే అయిపోదండి. కమ్యూనిటీ మొత్తం కూడా ఒక మాట మీదకొచ్చైతే ఆ ప్రైస్‌ని ఫిక్స్ చేస్తే చాలా బెటర్‌గా అయితే ఉంటుందండి. సో వన్స్ మనకు వాలెట్ రానియండి, వాలెట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మన వాలెట్‌లోకి అయితే కాయిన్స్ వస్తాయి 30% మైగ్రేషన్ అయ్యి. సో ఆ కాయిన్స్‌ని మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఒక ప్రైస్ అనేది మనకైతే బయటైతే పడుతుందనమాట. సో అప్పుడైతే మనకు ఒక వాల్యూ అనేది అర్థమవుతుంది కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ చేయాలి అనే విషయం అయితే నేను కోరుకుంటున్నానండి. సో ప్రైస్ అనేది ఫిక్స్ చేయడానికి నేను ఎవరినో కాదు, ఎవరో కూడా ఇక్కడైతే వ్యక్తులైతే ఉండరండి. కమ్యూనిటీ నిర్ణయిస్తుంది. సో ప్రైస్ అనేది మార్కెట్‌లో ఏ విధంగా వెళ్తుంది, అప్రాక్సిమేట్‌గా ఎంత వాల్యూ ఉండొచ్చు అనేది వన్స్ మనకి ఓటీసీ లైవ్ అవ్వాలి. అంటే ముందు మార్కెట్ ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అయిన తర్వాత రోజుల్లో మనం వద్దన్నా సరే మనకు ఒక ప్రైస్ అర్థమైపోతుందండి. దాన్ని బట్టి అయితే మనం ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చనమాట. సో అప్పుడు ప్రైస్ అనేది ఏ విధంగా ఉండవచ్చు, ఎంత ఉండవచ్చు అనేది ఒక అవగాహన అయితే మనకు వస్తుందనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకున్న సమాచారం ప్రకారం అయితే ఒక రూ. 40 నుంచి రూ. 50 వరకు అని చెబుతున్నారు. ఒక కాయిన్ వచ్చేసి 40-50 రూపీస్ అని చెబుతున్నారండి. కానీ మనకి ప్రైస్ అనేది అలా ఫిక్స్ చేయడం నార్మల్‌గానే తప్పేం లేదు. కానీ మనకి మంచిగా బయర్స్ కూడా కావాలండి. సో సెల్లర్స్ మనందరం ఉన్నాం కానీ బయర్స్ కూడా కావాలనేది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం అండి. సో బయర్‌కి, సెల్లర్‌కి నచ్చిన ప్రైస్ అనేది జరిగిద్దనమాట పీటీపీ అనేది. సో మన యొక్క ఇంటర్లింక్ ఐటీఎల్ లాగే సేమ్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ గురించి ఒక అవగాహన వస్తుందనమాట. వాలెట్ కూడా రాబోతుంది త్వరలోనే. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండండి. మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా మన యొక్క కోర్ టీమ్ వాళ్ళైతే రీసెంట్‌గా మనకైతే ఇన్ని అప్డేట్స్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ షేర్ చేయడం జరిగిందండి. సో నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్‌గా, కళ్ళు మూసుకొని మైనింగ్ అయితే చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆలస్యమైనా పర్వాలేదు, టిక్ వాలెట్ అయితే వస్తుంది. మనకు అక్టోబర్ నెల లిస్టింగ్ కూడా ఉందన్నమాట. సో అవన్నీ కూడా మనమైతే తట్టుకొని నిలబడిన వాళ్ళకి మాత్రం విజయం అయితే ఉంటుందండి. సో విజయం సాధించాల్సిన వాళ్ళైతే ఓపికతో, సహనంతో ముందుకైతే వెళ్ళాలని కోరుకుంటున్నాను. మైనింగ్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా మంచిగా మైనింగ్ అయితే చేయండి. టిక్ వాలెట్ అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇది విషయం అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.